వెల్కమ్ బ్యాక్. కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సైడ్ కోల్ బ్లాక్ ను నిన్న సింగరేణికి రావడం జరిగింది. నేను కోల్ మంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో అనేకసార్లు చర్చించి మీరు ఆక్షన్లో పాల్గొన్నట్లయితే అన్ని రకాలుగా బాగుంటుంది, కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా నా తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు సింగరేణికి అందిస్తాము. కాబట్టి మీరు సింగరేణిని దృష్టిలో పెట్టుకొని, సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆక్షన్లో రావాలని కోరడం జరిగింది. ధర్మిల ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క పీకేఓసి డీప్ సైడ్ కోల్ బ్లాక్ ఆక్షన్లో నిన్న సింగరేణికి రావడం జరిగింది. అనేక మంది ఇందులో వేలంలో పాల్గొనడానికి ముందుకు వచ్చినప్పుడు కూడా మా సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దయచేసి సహకరించండి. ఇప్పటికే సింగరేణి కష్టాల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, అప్పులప్పాలైంది, ప్రొడక్షన్ తగ్గింది, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మేము బ్యాంకులలో ఓడి తెచ్చుకొని జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి అనేక మందితో మాట్లాడిన తర్వాత అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించడం జరిగింది. తద్వారా ఈరోజు సింగరేణికి ఈ కోల్ బ్లాక్ అలాట్మెంట్ కావడము, వరుసగా ఇది 3వ కోల్ బ్లాక్ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మొదట నైని కోల్ బ్లాక్ ఒరిస్సాలో ఇవ్వడం, ఆ తర్వాత అత్యుత్తమైనటువంటి పెద్ద కోల్ బ్లాక్ తాడిచెర్ల 2 సింగరేణికి ఇవ్వడం, నిన్నటి రోజు ఈ మణిగూరు పీకేఓసి 3 బ్లాకులు రావడము సింగరేణి కార్మికుల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఏదైతే ఈరోజు ఉత్పత్తి లేకుండా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సింగరేణికి ఒక కొత్త ఆశ మళ్ళీ చిగురించిందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనకందరికీ తెలుసు సింగరేణిని ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్ల నుంచి అన్ని రకాలుగా కమిషన్లు తీసుకొని సింగరేణి యొక్క కార్మికుల యొక్క చెమటను ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి పుణ్యమాని ఈరోజు 54,000 కోట్ల రూపాయలు సింగరేణి కార్మికుల శ్రమ, సింగరేణి కార్మికుల యొక్క రక్తముతో చేసి చెమట ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఈరోజు సింగరేణిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము సింగరేణికి ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్లు ఇంకా పెరిగింది మధ్యలో 54,000 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రతిరోజు ముఖ్యమంత్రి లక్షల కోట్ల గురించి మాట్లాడతాడు, 1,000 కోట్లు చెల్లిస్తున్నానని ప్రకటిస్తున్నాడు. మరి సింగరేణికి ఎందుకు ఇవ్వని అడుగుతా ఉన్నాను. సింగరేణి తెలంగాణలో లేదా? సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజలు కాదా? మీరు చేస్తున్నటువంటి పెత్తనం సింగరేణి మీద కాదా? మరి ఎందుకు సింగరేణికి మీరు ఈ యొక్క ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యలో కేసీఆర్ కొడుకు మాట మాట్లాడుతున్నాడు, సింగరేణికి కిషన్ రెడ్డి కూడా అన్యాయం చేశాడని.
ఎవరు అన్యాయం చేస్తున్నారో చర్చకు సిద్ధంగా ఉన్నాడో అడుగుతా ఉన్నాను. కేసీఆర్ హయాంలో ఈరోజు సింగరేణికి అన్యాయం జరిగిందా, లేక నేను మంత్రి అయిన తర్వాత సింగరేణికి న్యాయం జరిగిందా? ఈరోజు కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడా చర్చకు అడుగుతా ఉన్నాను. మీ పుణ్యమా అని, మీ కుటుంబం పుణ్యమా అని సింగరేణి అప్పుల పాలై ఆర్థికంగా దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చింది ఈరోజు. అటువంటి సింగరేణిని ఈరోజు అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం మరి చిత్తశుద్ధితో ఈరోజు మేము చేస్తా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ విషయంలో కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై